రాయదుర్గం భూముల రికార్డు వేలంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేర్వేరు పిటిషన్లు వేసింది. ఇవి ఇవాళ జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు రాబోతున్నాయి. ఆ భూమి తమదేనని ఎస్బీఐ చెప్పడం సంచలనం సృష్టిస్తుంది. రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సర్వే నంబర్ 83/1లోని 5 ఎకరాల ప్లాట్లు ప్లాట్ నెంబర్ 1/A వేలానికి పెట్టడంపై ఎస్బీఐ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ భూమిని వేలంలో దక్కించుకున్న గౌరవ వెంచర్స్ కు ఎలాంటి హక్కులు లభించవంటూ పిటిషన్లో తెలిపింది. 5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తమకు విక్రయించిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010లోనే 13.33 కోట్లకు వాటిని కొనుగోలు చేసినట్టుగా తెలిపింది. అప్పుడు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో తిరిగి భూమిని తీసుకునేలా ఎలాంటి నిబంధనలు లేవంటూ వెల్లడించింది. ఇటీవల మే 20న ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టలేదని, కాబట్టి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు లెటర్ జారీ చేశారని, అది తమకు అందలేదని తెలిపింది. నిర్మాణాలు పూర్తి చేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరినా తిరస్కరించారంటూ వెల్లడించింది. ఇక తామిచ్చిన ఆధారాలు, రికార్డులతో పాటు హైకోర్టు తీర్పులను పరిశీలించకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ నిర్ణయాలు తీసుకున్నాయని ఆరోపించింది. ఇక ఆ భూమిలో ఎస్బీఐ కార్పొరేట్ కార్యాలయాలు, శాఖలు, ఇతర కార్యాలయాల కోసం ట్విన్ టవర్ భవనాన్ని ప్రతిపాదించామని తెలిపింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు, మార్గదర్శకాల ప్రకారం టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందంటూ తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్లు రావడం, కోవిడ్ మహమ్మారి, జీహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ సంస్థల అనుమతుల్లో ఆలస్యంతో నిర్మాణాలు కొంత జాప్యమైనట్లుగా తెలిపింది. తమతో పోలిస్తే అక్కడ భూమి పొందిన ఇతర ఏ సంస్థలు అసలు నిర్మాణాలే ప్రారంభించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అక్కడ ఎవరికీ కేటాయించని ప్లాట్లు ఉన్నాయని, వాటిని వదిలేసి తమకు విక్రయించిన భూమిని వేలం వేయడం ఏంటని ప్రశ్నించింది.